ఈ లేఖలో చాలా హాస్యము ఉంది, మళ్ళీ లోతైనటువంటివి ఉంది. చాలా సందేశములు బ్రాకెట్లో నీ లేఖలు అందినవి. జవాబు వ్రాయు తీరిక లేకపోయిందని నమ్మవలెను. నిరీక్షణలో పరీక్ష శిక్షణ ఇమిడి ఉన్నవి అన్ని ప్రాసలు. దానివల్ల శిక్షణ జరుగుతున్నది. బ్రాకెట్లో శిక్షణ అనగా శిక్ష కాదు, విచక్షణ పెరుగుట వలన తెలిసిన దీక్ష అని శిక్షణ అండి. అక్షయమైన నిరీక్షణమే దక్షత. దాని వెంటనే రక్షణ అనే విపక్షములు విప్పి పర్యవేక్షణ చేయొచ్చుండును. నాయన ఇక్కడ అసలు ఎన్ని షకారాలు వేస్తూ నిరీక్షణ పరీక్ష జరుగునదే మోక్షము లేదు. అసలు మాస్టర్ గారు ఇన్ని ప్రాసలు వేయడం అంటే ఇప్పుడు చూడలే. నా వంటి క్షుద్రజీవికి మోక్షం కలుగునా అని గర్వపడరాదు. ఇది మరీ ఆవిడ క్షుద్రజీవిని రాసింది కింద నా వంటి అన్నదిగా, నా వంటి క్షుద్రజీవిని రాసింది. నా వంటి క్షుద్రజీవికి మోక్షం వస్తుంది అని రాసింది కదా. అందుకని నా వంటి క్షుద్రజీవికి మోక్షం కలుగునా అని గర్వపడరాదు అన్నారు. వినయం అనుకుంటారు మామూలుగా. లౌకిక విషయములందు జోక్యము హెచ్చగుతున్నదని భయము వెలిబుచ్చితివి. మనం లౌకిక స్థితికి అతీతులమనే నమ్మకమా? అది భ్రమ నమ్మకమా అన్నవి. అతీతులం అయిపోయినట్టు ఫీలింగు. లౌకిక విషయములందు జోక్యము హెచ్చగుతుందని భయం వెలిబుచ్చితివి. మనం లౌకిక స్థితికి అతీతులమని నమ్మకమా? నీ విషయం చెప్పవచ్చును కానీ నేను మాత్రం లౌకికంలోనే పనిచేస్తున్నాను. ఇది మరి మామూలుగా తలంటి చేయకపోయేట్లే. నీ విషయం చెప్పను కానీ నేను మాత్రం లౌకికంలోనే పనిచేస్తున్నాను. జరుగుతున్న పరిస్థితులను అడ్డుకొనక జరుగునిచ్చుట నా లౌక్యము. ఇది టాప్. ఇది యాటిట్యూడ్ మొత్తం ఎట్లుండాలో ఇచ్చారు. పులుపుకోకుండా ఎట్లా జరుగుతున్న పరిస్థితులను అడ్డుకొనక జరగనిచ్చుట నా లౌక్యము. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు నువ్వు మార్చలేవు కదా. ఊరికే వాటిని అడ్డుకోవడం, దానివల్ల వచ్చిన వాటి బీపీ పెరిగిపోవడం, ఇదంతా ఎందుకు? నీకు అసలు జరుగుతున్నవని చూస్తూ ఉండు. నిజమైన లౌక్యం అంటే అదని తెలియజేస్తున్నారు ఇక్కడ. నిజమైన లౌక్యం అంటే అదన్నారు. అప్పుడు అది కూడా పవిత్రం అవుతుంది. బీ ఎన్ ఆన్లుకర్, అంతే. జరుగుతూ ఉంటాయి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, అయిపోతాయి. అంతేగాని వాటిని అడ్డుకొని వాటితో నేను పెనుగులాడి అప్పుడు బీపీ పెరిగిపోయి ఇవన్నీ లేనిపోయినవన్నీ నేను. లౌక్యము నుండి తప్పించుకొనుటకు పడే శ్రమకు కూలి గిట్టదు. లౌక్యము నుండి తప్పించుకొనుటకు పడే శ్రమకు కూలి గిట్టదు అన్నారు. నీవు హెడ్ మిస్ట్రెస్,
ప్రిన్సిపాల్ పేర్లతో పిలువబడే స్థితికి వస్తే నాకు హాస్యముగా సంతోషంగా ఉన్నది. హాస్యముగా సంతోషంగా ఉంది. చిరంజీవి సౌ గారికి, ఆమెకు కలిగిన లక్ష్మీ విగ్రహానికి నా నమస్సులు. బిడ్డ పుట్టింది. ఆమెకు నా పితృవాత్సల్యపు చూపులు. ఆమెను ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. మండుటెండలు గుంటూరులో ఉన్నంతగా నా లోకమున లేవు కనుక నీ దప్పిక నాకు తెలియదు అనుకోవద్దు. మాటల గారడీతో కూడిన ఈ ఉత్తరమే నీకు నీ ఆధ్యాత్మిక జిహ్వకు మంచినీళ్ళు. ఇది మరి చివరి సెంటెన్స్ మరి అసలు చూడండి, మాటల గారడి అంటున్నారు పక్క. నీ ఆధ్యాత్మిక జిహ్వ ఆ పిపాసకి, ఆధ్యాత్మిక జిహ్వకు మంచినీళ్ళు అవి. మాటల గారడి మరి అంత పైన అందుకే అన్నేశారు ప్రాసలు. అది ఇప్పుడు తెలిసిన ప్రాసలు ఎందుకు వేశారు? మాటల గారడీతో కూడిన ఈ ఉత్తరమే నీ ఆధ్యాత్మిక జిహ్వకు మంచినీళ్ళు. తులసి రామాయణం పూర్తయినది. తులసి నీళ్ళలో వేసి ఉంచి 1 గంట అయిన తర్వాత ఆ నీళ్లు తులసితో త్రాగవలను. ఇలా 40 రోజులు వరుసగా చేయవలను. రసఖాన్ వ్రాసిన ఉద్ధవ శతకమును చదవలను. నీ పూర్ణయాత్ర బండి సాకేతం నుండి బృందావనంకి మళ్ళుతూ ఉన్నది. హోమియో మందు పొట్లము ఈ కవర్లో ఉంది. ఒక రాత్రి భోజనం వట్టి పాలతో మాత్రమే చేసి 1 గంట పోయిన తర్వాత ఈ మందును నీ స్వంత కంఠములో వేసుకునవలని ఆజ్ఞ. వేరే వాళ్ళకి కానీ వేస్తాము. పద్యము ఒక్కటే, అతిగా ఆలోచించక చరణాల విందాలను ధ్యానం చేయుట. ఊరికి అన్నింటిని గురించి ఆలోచించడం కాకుండా అసలైన పద్యం చెప్పారు. అదే భౌతిక శరీరాన్ని ఈ మందుకు అప్పచెప్పి, మనస్సును నా పాదాలకు అప్పచెప్పి, నా భావాన్ని నాకే అప్పచెప్పవలసినది. అయిందే కదా వారి సొత్తు, ఆయనకే అప్పచెప్పాలి. ఆఖరిదం అబద్ధం. సృష్టి అంతా నిండి ఉన్నది ఒక్కటే శాశ్వతమైన దమ్. అదే పహలీ దమ్, దూసరీ దమ్, ఆఖరీ దమ్. ఈ అంకెలు మన అల్పత్వం. అంటే ఎక్కువ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు కనబడతాయి ఈ లేఖల్లో. చిన్న మాటల్లో ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. చిరంజీవులకు ఆశీస్సులు. లేఖలు అందినవి చిన్ని పాపలు పెరగాలని, తమ కర్తవ్యాలను నిర్వహింపవాలని నా ఆశయం. కర్తవ్యం ఒకటి ఏమిటంటే, ప్రతిదినము కనీసం అర్ధగంట సేపు బాలబాలికలకు భగవద్గీత నోటికి శ్లోకాలు కానీ అర్థం కానీ చెప్పడం. దీనికి ఒకరు అనుమతి కానీ బ్రాకెట్లో ఇంకోటి ఇచ్చారు, నీ సామర్థ్యాన్ని శంకించుకొనడం కానీ అని నేనేం చెప్తాను నాకు అనుకోవడం. ఒక కాల నిర్దేశం కానీ అవసరం లేదు. ఈ ప్రయత్నంలోనే నీ తోటి ప్రయాణికులకు ఒక బాట దొరుకుతుంది. కర్తవ్యం 2, క్షుద్రజీవి సోమరి అలాగే ఉంది. అలా ఉండనీయక విష్ణు పురాణం చదువుటలో వీలైనంత మందిని పాల్గొన చేయడం. అంతేగాని నేను క్షుద్రజీవి అంటూ సోమరిగా ఉంటే ఏం లాభం అన్నారు. కర్తవ్యం 3,
జపము చేసే కాలం ఇటుపైన 15 నిమిషాల కన్నా అనావశ్యకం. 15 నిమిషాలు చేసుకో చాలు జపం. ఊరికే మాల ఇలా తిప్పేస్తూ కొన్ని గంటల సేపు కూర్చుంటే నువ్వు జపం చేస్తున్నావు అనుకుంటావు, కానీ మనసంతా మాల మీద ఉంటుంది. ఆ మాల తిప్పుతూ పెద్ద పూస వచ్చిందా లేదా దాని మీద ఉంటుంది మనస్సు. ఎందుకది అంతసేపు? ఒక 15 నిమిషాలు చేసుకో చాలంటున్నారు. మిగిలిన కాలము భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లోని మన తోటి వారిని మలచుటకు యత్నించడము, దీనికి నా సహాయము బ్రాకెట్లో వాగ్ధోరణి మొదలగు రూపాల్లో నీకు సర్వదా లభిస్తుంది. నీ సామర్థ్యమనే పేరుతో నా సామర్థ్యాన్ని శంకింపరాదు. ఒక రహస్యమైన పని మీద కార్యాంతరావ్యగ్రుడై నా ఆదేశం నెరవేర్చే దీక్షలో సోదరుడు ఉన్నాడు. కనిపించలేదని కోపింపరాదు. ఒక రైలు పెట్టెలో ప్రయాణికులు ఒకే తల్లి బిడ్డలు కొంతసేపు పని మీద కనిపించకపోయినా విడిపోయినట్టు కాదు కదా. ఒక రైలు పెట్టెలో వెళ్ళే పెట్టెలో ప్రయాణికులు ఒకే తల్లి బిడ్డలు కొంతసేపు పని మీద కనిపించకపోయినా వాళ్ళు విడిపోయినట్టు కాదు కదా. నీవే ఒక మారు కలిసి ఈ ఉత్తరం చూపవలసింది. అంటే ఆ బ్రదరు, ఈవిడ బ్రదర్ ఎవరు కొన్నాళ్ళు వచ్చి చూడడం వాళ్ళు, అందుకని అర్థమైంది అనమాట. అతడు నీకు ఇవ్వగల పుస్తకాలు ఉన్నప్పుడు నా ద్వారా అందజేయగలడు. నా నిజస్థితి ఎప్పుడూ ఒకటే, మార్పు లేదు, ఉండదు. చరణములను ధ్యానించుట ప్రసాదింపమని వ్రాయుటలో మర్చిపోవటం వలన చరములను ధ్యానించుట జరుగుతున్నట్టు ఉన్నది. ఆవిడ చరణములు అనేటువంటి దాంట్లో మర్చిపోయింది. అది కాస్త అర్థం మారిపోయింది. చరణములను ధ్యానించుట ప్రసాదించమని వ్రాయుటలో మర్చిపోవటం వలన శరములను ధ్యానించుట జరుగుతున్నట్టు ఉన్నది. చరములలో స్థిరమును ధ్యానించు. టైం ఉదయం 3:45 అయింది. బ్రాహ్మీ ముహూర్తంలో వ్రాయిస్తున్నాను. ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలనేటువంటిది అది కూడా ఆయన అసలు ఆ టైంను కూడా ఎలా ఉపయోగించుకుంటారు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం, అది తెల్లవారుజాము 3:45 అంటే బ్రాహ్మీ ముహూర్తం కదా. అందుకని అప్పుడు రాస్తున్నారు ఈ ఉత్తరం. రిప్లై అంటే దాని ఎఫెక్ట్ కూడా దీని మీద ఎంత ఇంపాక్ట్ దానిది అది కూడా ఉంటుంది కదా. మరి తర్వాత లెటర్ చిరంజీవి శర్మకు సర్వతోముఖాభివృద్ధిగా ఆశీర్వదించి వ్రాయినది. ఇక్కడ అందరూ క్షేమం, అక్కడ మీ అందరి క్షేమం తరచూ తెలియకూడదను. నీవు ఆగస్టు 23వ తేదీన రాసిన లేఖ అందుకొని చదివి చాలా ఆనందించినాను. నా యందు మీకు గల భక్తి తాత్పర్యములకు తిరిగి నేనేమి సమకూర్చగలనో తెలియకున్నది. భగవత్ స్వరూపులైన మన గురువుగారు మన ఎల్లరి సాధనలకు ధ్రువతారై పురోగమింపజేసి ఇహపర సాధకమైన తారక రాజయోగ మార్గమున జ్ఞానానందమయముగా జీవయానము సాగింపచేయవలెనని ప్రార్థించున్నాను. భగవత్ స్వరూపులైన మన గురువు గారు అంటే మాస్టర్ సివి గారు అనమాట. మన ఎల్లరి సాధనములకు ధ్రువతారి అయి పురోగమింపజేసి ఇహపర సాధకమైన తారక రాజయోగ మార్గమున జ్ఞానానందమయముగా జీవనయానము సాగింపచేయవలనని ప్రార్థించున్నాను అన్నారు. అసలు ఐహికమైన వ్యావహారిక దినచర్యలో భగవంతుని సర్వాంతర్యామిత్వం అనుభవించి ఆనందమయ జీవితం నడుపుటయే మన మార్గమునకు పరమావధి. నన్ను దైవ సమానుడైన పరమగురువుగా అచంచల విశ్వాసంతో ధ్యానించులకు నీకు అతనికి
నా ఇష్టదైవతము సర్వదా ఆనందము చేకూర్చుగాక. అంటే నేను ఆనందాన్ని ఇస్తానని చెప్పడం నా ఇష్టదైవం అటువంటిది. ప్రత్యుత్తరం ఆలస్యమైనందుకు ఆత్రపడవలదు. ప్రతిదినము సాయంకాలం 6:30 గంటల నుండి మీరు నడుపునట్టు ఆధ్యాత్మిక కార్యక్రమమైన భగవద్గీత 15వ అధ్యాయము ఒక శ్లోకము వివరణ చెప్పుకొనవలసినది. నన్ను గట్టిగా స్మరించినచో నాకు తెలిసిన విషయమును మీ మనస్సుకు అందించగలను. ఎక్కడో మధ్యలో ఇస్తాయి ఇలాంటివి. నన్ను గట్టిగా స్మరించినచో అంటే ఇది ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా ఎటర్నల్ ట్రూత్ అది. నన్ను గట్టిగా స్మరించినచో నాకు తెలిసిన విషయమును మీ మనస్సుకు అందించగలను. తరచూ లేఖలు రాయకూడదును ఆశీస్సులతో. అది ఒక్క సెంటెన్స్ చాలు అసలు లైఫ్ మొత్తానికి. నన్ను గట్టిగా స్మరించినచో నాకు తెలిసిన విషయములు నీ మనసును ఖండించగలను. అది గురువు మామూలు వరం అనుగ్రహం మామూలు విషయం కాదు కదా అది. అంటే దాని మీద నిజంగా అందించగల అన్న అనుమానం వాళ్ళకి ఎక్కదు. దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కుతుంది. ఇట్లాంటి ప్రేమరేఖలు ఎవరు చూసి ఉండరు. అవతల వాళ్ళకి ఎంత భరోసా వస్తుంది, దీనివల్ల ధైర్యం వస్తుంది, ప్లస్ మార్గనిర్దేశనం, అందులో సొల్యూషన్ ఇవ్వటం. చిరంజీవికి హితోధికాభివృద్ధిగా ఆశీర్వదించి వ్రాయినది. ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో వ్రాసిన నీ లేఖ అందినది. విశేషములను మరల చదివితిని. పూజ్యులు మీ నాన్నగారి ఆరోగ్యము దినదినాభివృద్ధి నొందుచున్నందున ఆనందించున్నాను. అనుదినము మన గురువులను ఇష్టదైవమును మీ నాన్నగారి ఆరోగ్యం కొరకై ప్రార్థించున్నాను. ఒకటి, మీ అన్నయ్య కరెంటు వైద్యముతో పూర్తిగా స్వస్థత చిక్కునని నమ్ముచున్నాను. దాన్ని సమూలముగా నిర్వర్తింపవలెను. 2, మీ తమ్ముని గూర్చి ఈ దిగువ అంశములను గమనింపవలెను. ఇప్పుడు జరుగుతున్న వైద్యమునకు భంగము జరగకుండా నడుపుట. దానితో పాటు నేను నెలకొక మోతాదు మందు పంపేదను. దాన్ని మీకు చేరిన నాడు రాత్రి భోజనానంతరము 1 గంట తర్వాత ఒకే మోతాదుగా నాలుకపై వేయుట. ఈ దిగువ మంత్రమును 10 సార్లు జపించి ఉదయం తీర్థం ఇవ్వవలెను. ఈ 3 పనులు చేయమన్నారు వాళ్ళ అన్నయ్యకి. ఏమిటా శ్లోకం అంటే, చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురురీవ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తే చిన్న సంశయా. ఇది చిరంజీవి రాధాకృష్ణ పిహెచ్డీలో ఉన్న అంశము అదేమిటో అడిగిందాడు. రాధాకృష్ణ గారు ఏ అంశం మీరు చేస్తున్నారని. ఆ అంశం ఏంటంటే ఆంధ్ర వాంగ్మయమున కరుణరసము అనేటువంటిది అంశం. పూజ్యులు మీ నాన్నగారికి నా నమస్కారములు అందజేయవలను. వారికి భాగవతము నిత్యము వినిపింపవలను. అందుకు చిన్న రహస్యం. 10వ స్కంధముతో ఆరంభించి 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్కంధములు వరుసగా భాగవతం చదివినచో మీ యావత్ కుటుంబమునకు లీలామానుష విగ్రహుడకు బాలగోపాలుడు అనుగ్రహం కలుగును. 10వ స్కంధంతో ఆరంభించి 10, 11, 12, 1 to 9 మళ్ళీ 1 to 9 స్కంధములు వరుసగా భాగవతం చదివినచో మీ యావత్ కుటుంబమునకు లీలామానుష విగ్రహుడకు బాలగోపాల అనుగ్రహం కలుగును. ఈ పఠనమునకు 15 నిమిషముల ముందు క్లీం కృష్ణాయ నమః అను మంత్రమును 12 సార్లు చెప్పింపండి. నేను తీర్థం ఇచ్చుటకు ముందు పఠించున్నది శ్రీమన్నారాయణ కవచం. మీరు తీర్థం ఇవ్వడానికి ముందు ఏం అడిగారు వాడు. ఇది శ్రీ మహాభాగవతము 8వ స్కంధమున 12వ శ్లోకం మొదలు 34వ శ్లోకం వరకు, అనగా ఓం హరివిరుధ్యాం నుండి గ్రస్త సమస్తేజా వరకు అనుదినము దీన్ని పఠించి తీర్థం ఇచ్చినచో
ఎవరికి ఏ ఆపదలను తొలుగును. కన్నులు మూసుకొని పఠించినప్పుడు పఠించు వాళ్ళలో మానవుడు ఉన్నట్టు గుర్తింపక నారాయణుడు ఉన్నట్టు ధ్యానింపగలను. నీకు గల సంకల్పమే దైవస్వరూపము గురుస్వరూపమై నిన్ను కాపాడగలదు. నేను తప్పక నీ కర్తవ్యం గుర్తించి రాయిచుందును. అది ఇందే ఆ ఉపాసనకు కావాల్సినటువంటిది ఎలా ఇచ్చారో అటువంటిది. అన్న మెయిన్గా భాగవతాన్ని, చాలామంది భాగవతాన్ని ఉపయోగించి ఉపాసన దీనిగా అనేటువంటిది చాలామంది మన భాగవతం అంటే మన పారాయణ గ్రంథం అనేటువంటిది తప్ప. అది ఏ ఆర్డర్లో చదవాలో కూడా ఇచ్చారు. తర్వాత లేఖ